హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే మనకున్నటువంటి బైనరీ టు హెక్సాడెసిమల్. ఇప్పటి వరకు మనం చూసామండి నార్మల్ డెసిమల్ నుంచి ఆల్ కన్వర్జేషన్స్, తర్వాత బైనరీలో లాస్ట్ వన్ బైనరీ టు హెక్సాడెసిమల్. ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కన్వర్జేషన్స్ అయిపోయిన తర్వాత ఒకటే వీడియోలో అన్ని తీసుకొని ఎలా చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా చేయాలని చెప్తాను. వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ ఇవ్వండి. చూడండి బేటా, బైనరీ టు హెక్సాడెసిమల్ చేయాలంటే మీకు ఫస్ట్ బైనరీ ఏంటి, డెసిమల్ ఏంటి, ఆక్టల్ ఏంటి, హెక్సాడెసిమల్ బేస్ ఏంటో కంపల్సరీ తెలియాలి. ఇక్కడ ఏంటి అని అంటే బైనరీ టు హెక్సాకి చేంజ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ బైనరీ? బైనరీ యొక్క బేస్ 2. మనం ఎందులోకి కన్వర్ట్ చేయాలి? మనం హెక్సాడెసిమల్. వాట్ ఈస్ ద బేస్ హెక్సాడెసిమల్? 16 హెక్సాడెసిమల్ యొక్క బేస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నార్మల్ వాల్యూ చెప్తాను, తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ కూడా చెప్తాను. బట్ కంపల్సరీ క్లియర్గా వినండి, ఇది వస్తేనే మీకు ఆల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 1001 0110 అండ్ 1001 అండ్ 1100. దీన్ని నేను బైనరీలోకి ఇచ్చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ 16, బేస్ 16 అని అడిగారు. ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, జస్ట్ సెకండ్, ఇలా అడిగినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మనం బైనరీ టు డెసిమల్, దీని ముందు డెసిమల్ చేసినప్పుడు మనం 3 to 4 ఏంటిది మనకి 8421 ప్యాటర్న్లో 4 to 1 యూస్ చేసాము. ఎందుకని? అక్కడ 8 బేస్ కాబట్టి 4 to 1. ఇక్కడ ఏంటిదని అంటే బేస్ 16 అంటే 2ని బేస్ 16లో అంటే 2 power 4 అని రాయొచ్చు. అంటే ఏంటిదండి 8 into 4 into 2 into 1 అంటే 8421 ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. దీన్ని టేబుల్ నుంచి చెప్తాను అండ్ షార్ట్ కూడా చెప్తాను. ఇది చెప్పిన తర్వాత చూడండి, ఈ టేబుల్ నుంచి చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని 4 ప్యాటర్న్స్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. రైట్, 1001 ఎప్పుడైనా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ రాయండి. నార్మల్ వాల్యూ 0011 ఒకటి అండ్ 1001 ఒక ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే 0110 110 అండ్ ఇంకొకటి 1001. కొంతమందికి డౌట్, మేడం లాస్ట్లో నాకు ఒకటి లేదు 3 వచ్చాయంటే యూ కెన్ యాడ్ 1 zeros ఆర్ 2 వచ్చాయి 2 zeros 3 అలా యాడ్ చేయాలి. ఓకేనా మేడం? దీనికి ఏం వాల్యూస్ ఇవ్వాలంటే జనరల్ మెథడ్ మనకు తెలుసు. నేనేం చెప్తానంటే 8421 ప్యాటర్న్ ఫాలో తీసుకోవాలి. అది ఎలా రాయాలో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ 2 zeros రాయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్వేస్ ఇది గుర్తుపెట్టుకోండి, 011011. దెన్ అగైన్ రిపీట్ 2 zeros 01 1011. మళ్ళీ ఎన్ని ప్యాటర్న్స్ అంటే ఇది ఒకటి, మొత్తము 4 ఎన్ని 8 16 రావాలి. అంటే 00011011. నెక్స్ట్ 00011011. దీనికి ఇంకా ఈజీ కూడా చెప్తాను. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే తర్వాత 4 zeros తీసుకోండి, తర్వాత 4 ones తీసుకోండి, తర్వాత మళ్ళీ అగైన్ 4 zeros తీసుకోండి, మళ్ళీ 4 ones తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే మీరు ఇక్కడ 8 zeros తీసుకోండి, తర్వాత 8 ones. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనంటే ఇంకొకటి కూడా చెప్తాను, బాగా చూడండి. ఇక్కడ 1 ఉన్న ప్లేస్లో 010101 ఇట్లా ఆల్టర్నేట్గా రాయాల్సి ఉంటుంది. 2 ఉన్న ప్లేస్లో 2 zeros రాసాక 2 ones, 2 zeros 2 ones. ఓకే, 4 ఉన్న ప్లేస్లో 4 zeros 4 ones, 4 zeros 4 ones. 8 ఉన్న ప్లేస్లో 8 zeros 8 ones. ఈ ప్యాటర్న్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే,
ఇలా రాసి ఇప్పుడు మీరేం చెక్ చేయాలంటే లెఫ్ట్ టు రైట్ దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఏమని మనకి దిస్ పవర్ 0 ఇంటూ దిస్ ప్లస్ 2 పవర్ 1 ఇంటూ దిస్ ఈ విధంగా కూడా రాయొచ్చు. కానీ మనం ప్యాటర్న్ యూస్ చేద్దాము. 1 1 0 0 కౌంట్ చేసేటప్పుడు ఇలా చూడాలి. 1 1 0 0 రాసేటప్పుడు ఇలా 1 1 0 0 అంటే ఏమొస్తుందండి? 1 1 0 0 ఎక్కడొస్తుంది నాకు? ఇంకా టోటల్ రాయలేదా మనం? ఇక్కడ 1 1 0 0 దీనికి నెంబరింగ్ ఇవ్వాలి కదా. ఓకే, దిస్ ఇస్ 0 1 2 3 4. ఓకే, వీటన్నింటికి నేను నెంబరింగ్ ఇస్తాను. 4 5 6 7 8 9. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? 10 is nothing but A B C D E F తెలుసు కదండి. ఏమొచ్చింది మనకి ఇక్కడ? 1 1 0 0. 1 1 అంటే మనకి హెక్సాడెసిమల్లో ఏమని కౌంట్ చేస్తాం? లేదా 16 10 11 12 అని కూడా రాసుకోండి. తర్వాత 12 వాల్యూస్ కలా రాయండి. బట్ మనకి హెక్సాలో 9 తర్వాత ABCD రాస్తాం కాబట్టి ఇక్కడ 1 1 0 0 ఏమని రాస్తాను? నేను C అని రాస్తాను. ఓకే, అండ్ 1 0 0 1 ఇటు నుంచి చూడాలి చూసేటప్పుడు 1 0 0 1 1 0 0 1 అంటే ఏంటంటే 9. ఇంకా ఈజీ కూడా చెప్తాను. తర్వాత 0 1 1 0 0 0 1 1 0 అంటే 6. ఓకే, మరి 1 0 0 1 1 0 0 1 అంటే 9. ఇది ఎలా రాశాను అని అంటే ఇంకా ఈజీ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఏమీ రాదు, ఎగ్జామ్లో టైం లేదన్నప్పుడు ఇగో ఇక్కడ 8 4 2 1 రాయండి నెంబరింగ్ కింద. రాసిన తర్వాత నాకు సేమ్ ఇదే వస్తుంది 8 4 2 1. ఏవేవైతే 1 ఉన్నాయో ఎక్కడైతే మనకి ఇక్కడ ప్యాటర్న్ లో 1 ఉందో ఆ నెంబర్లను యాడ్ చేయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 8, ఇక్కడ 1 ఉంది కాబట్టి 4. 8 + 4 ఎంతండి? 12. ఇక్కడ రాయండి. ఇక్కడ 1 ఉంది, ఇది యాడ్ చేస్తాను, ఇది యాడ్. 1 ఉన్న నెంబర్ 8, ఇది 9. ఓకే, ఇక్కడ 1 ఉన్నాయి మాత్రమే యాడ్ చేయండి. 4 + 2 6. 1 ఉన్నాయి మాత్రమే యాడ్ చేయండి. 8 + 1 9. వచ్చిందా? సేమ్ వచ్చిందా? మేడం ఇక్కడ C ఉంది, ఇక్కడ 12 ఉందంటే మనకి C అంటే 12 కదా, ఇది 9 కదా, నెక్స్ట్ ఇది 10, ఇది 11. C అంటే ఎంతండి? 12. కాబట్టి దాన్ని ఏమని రాస్తారు? 9 6 9C. ఓకే, వాట్ ఈస్ ద బేస్? బేస్ 16. ఈ విధంగా నార్మల్ నెంబర్ని హెక్సాలోకి కన్వర్ట్ చేశాం కదా. ఇప్పుడు నేను ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకుని హెక్సాలోకి కన్వర్ట్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. చూడండి, నేను టేబుల్ నుంచి ప్యాటర్న్ నుంచి కూడా రాయొచ్చు. మీకు టైం లేదు అన్నప్పుడు ఇందాక ఏ విధంగా అయితే డివైడ్ చేశానో అలా చేయండి. ఫస్ట్ ఈ పార్ట్ తీసుకోండి నార్మల్ వాల్యూ, తర్వాత మనం ఏం చేద్దాం? ఫ్రాక్షనల్ పార్ట్ ఇటువైపే చేస్తున్నాను. నార్మల్ వాల్యూ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం రైట్ టు లెఫ్ట్ రావాలి, ఇది చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి కౌంట్. దీన్ని 4 ప్యాటర్న్స్గా డివైడ్ చేయండి. 1 1 0 0 ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఏంటిది? 0 1 1. ఇక్కడ నాకు ఏమీ లేదు, ఇంకొక 4th ప్యాటర్న్కి ఇంకొకటి ఉండాలి కాబట్టి 0ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది 8421 ప్యాటర్న్. 8421 చూస్తే టేబుల్ చూడండి, లేదంటే 1s ఉన్న ప్లేస్లో కౌంట్ చేయండి. 1s ఉన్న ప్లేస్లో కరెస్పాండింగ్ 2, ఈ 1s ఉన్న ప్లేస్లో 1, 2 + 1 ఎంత? 3 వస్తుంది. 1s ఉన్నాయి మాత్రమే కౌంట్ చేయండి. 4 + 2 6 అంటే ఇక్కడ 63 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు నేను ఫ్రాక్షనల్ పార్ట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ టు రైట్, అప్పుడు మీరు 1 0 0 1 ఒక ప్యాటర్న్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ 1 ఉంటుంది, రైట్? లెఫ్ట్ టు రైట్ వెళ్ళిపోతాం. ఆ ప్యాటర్న్కి నాకు ఎన్ని తక్కువ ఉన్నాయి? 4th ప్యాటర్న్కి 3 వాల్యూస్ కాబట్టి 3 zeros యాడ్ చేయండి. ఇప్పుడు అగైన్ 8421 8421 1s ఉన్న ప్లేస్లో మాత్రమే కౌంట్ చేయండి. ఇది 8 అవుతుంది, ఇది 9 అవుతుంది. అంటే ఎంత వస్తుంది నాకు? 0.98 బేస్ 16. ఈ రెండింటిని యాడ్ చేస్తే ద వాల్యూ ఈజ్ 63.9816. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా? బైనరీ టు హెక్సాడెసిమల్ టేబుల్ నుంచి ఎలా చేయాలి, లేదు ప్యాటర్న్ డైరెక్ట్ 1s ఎలా కౌంట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో. ఇక్కడి వరకు మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు 2 ప్యాటర్న్స్ అయిపోయినాయి, డెసిమల్ అండ్
decimal to all conversions, decimal to octal, binary, hexadecimal. Then again binary to decimal, octal, hexadecimal అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఆక్టల్ నుంచి రిమైనింగ్ కన్వర్జేషన్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి, క్లాస్మేట్స్కి అందరికీ షేర్ చేయండి. లైక్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.